పునీతురాలుగా ఆమె చేస్తున్నటువంటి సేవ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆమె ప్రేమ అటువంటి ఔన్నత్యమైనటువంటి ప్రేమ. నిన్ను నన్ను ప్రేమించి మన యొక్క కొరతను ముందుగానే పసిగట్టి దేవుని యొక్క సన్నిధిలో గోజాడి ప్రార్థించేటువంటి గొప్ప ప్రేమ ఆ తల్లికి కలిగి ఉన్నది. ఈరోజు ఆమె యొక్క విజ్ఞాపనను పొందుకుంటూ, ఆమె యొక్క దీవెనను పొందుకుంటూ, ఒక కుటుంబంగా, ఒక విచారణలో ఉన్నటువంటి అందరం కలిసి, గురువులు, కన్యస్త్రీలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కలిసి ప్రార్థన చేస్తున్నామంటే ఆ తల్లి మనకు చేస్తున్నటువంటి గొప్ప సేవ, ప్రార్థించటం అనేటువంటి గొప్ప సేవ. ఈరోజు మరి దివ్యబలి పూజను ప్రారంభించే ఈ సమయంలో మరే తల్లి ఏ విధంగా అయితే దేవునికి లోబడి ఉన్నారు కనుక, దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించున్నారు కనుక, దేవుని యొక్క ప్రేమను ఆమె అత్యంత విధంగా పొందుకొని ఈరోజు ఘనముగా కొనియాడబడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ప్రియమైన బిడ్డలారా, అనేక ఆటుపోట్లు, అనేక కష్టాలు, అనేక విశ్వాసయాత్రలు, అనేక పరీక్షలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ పరీక్షల్లో ప్రియమైన బిడ్డలారా అనేక సందర్భాల్లో దేవుని చిత్తానికి లోబడకుండా ఓడిపోతూ ఉంటాం. అటువంటి మరి సమయాల్లో మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు క్షమించే దేవుడని ఈరోజు జ్ఞాపకం చేసుకొని, దేవుని చిత్తానికి లోబడిన సమయాలకు, దేవుని పట్ల విధేయత చూపనే సందర్భాలకు దేవుని యొక్క క్షమాపణను ఈ సమయంలో మనం వేడుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో